2 వారాల కిందట ఒక యువతి ఒక వీడియో తీసి సోషల్ మాధ్యమాల్లో అయితే పెట్టిందండి. ఏంటి ఆ వీడియో అంటే కనుక, ఏదైతే ఆ ఊరి పేరు తనకల్లు, ఆ తనకల్లు గ్రామంలో ఒక స్కూల్ని చూపిస్తూ, సెల్ఫీ వీడియో లాగా స్కూల్ని చూపిస్తూ, ఇదిగో మా పాఠశాల, ఒకనొకప్పుడు ఈ పాఠశాల 152 మంది పిల్లలతోటి కలకల్లాడుతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ పాఠశాల మూతపడిపోయింది. దీనికి మేము చేసిన ఒకే ఒక తప్పు కారణంగా, కాబట్టి ఇప్పుడు అంటే పిల్లలు లేక స్కూల్ మొత్తం మూతేసేశారు. కాబట్టి దీని మీద ఒక్కసారి పునరాలోచించి నారా లోకేష్ గారు ఖచ్చితంగా దీని గురించి అయితే కనుక చర్యలు తీసుకోవాలి, మళ్ళీ మా స్కూల్ని ఓపెన్ చేయాలి అని ఒక వీడియో పెడితే సోషల్ మాధ్యమాల్లో అది విపరీతంగా ట్రోల్ అయింది. అది చాలా విపరీతంగా ట్రోల్ అయింది. తర్వాత దాని మీద నారా లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారన్నమాట. మీకు ఎందుకు, నేను చూసుకుంటాను ఆ పోస్ట్ అని, నేను ఆ స్కూల్ గొడవని, నేను బాధ్యత తీసుకుంటానని. ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి మనం కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడబోతున్నాం. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన వీడియో కూడా పెడతాను, మరలా ఇంకో వీడియో తీసింది ఆ వీడియో కూడా పెడతాను. పెట్టే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యాక్చువల్గా నారా లోకేష్ గారిని డైరెక్ట్గా వెళ్ళి కలిసే కన్నా ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ చేస్తే ప్రాబ్లం విషయంలో వెంటనే రెస్పాండ్ అవుతారు అని ఒక అంచనా అయితే చాలామందికి ఉంది. నేను కూడా చాలా సందర్భాలు చూసా, నారా లోకేష్ గారు ట్విట్టర్లో అయితే చాలా ఇమీడియట్లీగా రెస్పాండ్ అవుతున్నారు అని నాకు అనిపించింది. చాలామంది ఆరోగ్య సమస్యలు కావచ్చు, హాస్పిటల్ గురించి కావచ్చు, ఖర్చుల గురించి కావచ్చు, ఇలా కొన్ని సమస్యలు పెట్టినప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. నేను కూడా అబ్జర్వ్ చేశాను, మంచిది. ఎందుకంటే మారుతున్న కాలానికి గాను ఇప్పుడు ట్విట్టర్లు, సోషల్ మీడియాలో ఇదే కదా మాధ్యమాలు, కాబట్టి వాటి ద్వారా కూడా సమస్యలు తీరుస్తున్నారంటే సంతోషం అని అనుకున్నా. కానీ అంటే ట్విట్టర్లో పోస్ట్ చేసిన వాటికి రీపోస్ట్ చేస్తూ నారా లోకేష్ గారు మీకు ఎందుకు నేను చూసుకుంటానంటే అది నిజమేనని అనుకున్నాను. కానీ పోస్ట్ చూసిన తర్వాత మరలా యువతి ఇంకో వీడియో పెట్టిన తర్వాత కానీ నాకు అర్థం కాదు, ఇదంతా పబ్లిసిటీ స్టంట్సేనా, దీంట్లో వాస్తవాలు ఏముండవా, నారా లోకేష్ గారు చెప్పినవన్నీ కూడా జరగవా అనేది కనుక డౌట్ వచ్చింది నాకు. ఎందుకనంటే ఒకసారి మీరు ఫస్ట్ ఆ యువత పెట్టిన వీడియో ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది. స్కూలే లేకుండా మూతపడిపోయింది. మా ఊర్లో జరిగినట్టుగా ఇంకే ఊర్లోనూ జరగకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒకప్పుడు 150-200 మంది స్ట్రెంత్ ఉండే ఈ స్కూల్లో చాలా మంది ఇదే స్కూల్ నుంచి చదివి గవర్నమెంట్ జాబ్ లో స్థిరపడ్డారు. అందులో నేను కూడా ఒకదాన్ని. 2024లో 3 పిల్లలే ఉన్నారు. స్ట్రెంత్ లేర్ అనే కారణం చేత అప్పుడు టీచరు అందరితో సంతకాలు చేయించుకొని టెంపరవరీగా మీ ఊరి స్కూల్ ని మూసేస్తాము, మళ్ళీ తెరిపిస్తాను నేనే అని చెప్పి నమ్మించి అందరి దగ్గర సంతకాలు చేయించుకున్నారు. అప్పుడు మాకు తెలియలేదు ఇట్లాగా ఒకసారి మూసేస్తే మళ్ళీ తెరవడానికి వీలవ్వదని. ఆ తర్వాత నేను ఎంఈఓ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను. ఆ తర్వాత తెలిసిన వాళ్ళ త్రూ డిఈఓ గారితో కూడా మాట్లాడాము. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్కసారి క్లోజ్ అయిపోతే మళ్ళీ స్కూల్ తెరవడానికి అవ్వదు అని. ఇప్పుడు మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవ్వాలంటే కమిషనర్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఉండాలట. కాబట్టి మీ ఊర్లో రన్ అవుతున్న స్కూలు ఒక్క పిల్లోడైనా ఉండనియండి, కానీ స్కూల్ మాత్రం మూసివేసే పరిస్థితి ఎట్టి పరిస్థితులను తెచ్చుకోవద్దండి. నాకు తెలిసినంత వరకు అన్ని ప్రయత్నాలు పెట్టిన పోస్ట్ చూసిన వెంటనే కూడా నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, దాన్ని చూసుకుంటారని. తర్వాత ఆటోమేటిక్ ఏం జరిగిందంటే కనుక ఈనాడు ఇంకా తెలియదే ఉంది, ఏబిఎన్ వాళ్ళు ఇక ఒకదంపుడిగా ఎత్తడం పైకెత్తడం మొదలెట్టారు. నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, ఆ ఊరికి సంబంధించి, ఆ పాఠశాలకు సంబంధించి దాన్ని నేను చూసుకుంటాను అనేది అన్నారని ఒక లెవెల్లో హైప్ ఇచ్చారు. తీరా 2 వారాల పైన గడుస్తుంది, ఇప్పటి వరకు కూడా దాని నిమిత్తం అసలు ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదంట. ఈ వార్త చూసిన తర్వాత చాలామంది అన్నారంట ఇంకేముంది, డిఈ వచ్చేస్తారు, ఎంఈ వచ్చేస్తారు, కలెక్టర్ వచ్చేస్తారు, ఇంకా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు నీ దగ్గరికి, మిమ్మల్ని అడుగుతారు ఈ ఊరు అదే ఈ దీని గురించి ఏంటి, కాబట్టి ఇంకా ఏం లేదు అని అన్నారంట. అంటే నిజమేనేమో ఇంకా మా స్కూల్ రీఓపెన్ అవుతుందేమో అనుకున్నాను. తను ఎందుకు ఆ స్కూల్లో చదివింది, ఆ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు, స్కూల్ రీఓపెన్ అవుతుంది అనుకున్నాను. కానీ అవన్నీ కూడా ఇప్పటివరకు ఏం జరగకపోయేసరికి మరలా ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆమె మరలా ఆ వీడియోలో మాట్లాడటం అయితే జరిగింది. ఒక్కసారి ఆ వీడియోలో ఏం మాట్లాడిందో చూద్దాం. యువతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. రత్నేనాయక్ తండా ప్రాథమికోన్నత పాఠశాలను తెరిపిస్తానని మంత్రి లోకేష్ హామీ ఇస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. గాయత్రి అనే యువతి పాఠశాల మూతపడిన విషయంపై వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. స్పందించిన మంత్రి లోకేష్ పాఠశాల ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చూసారు కదా, ఇదంతా చూసిన తర్వాత మీరేమనుకున్నారు? ఖచ్చితంగా మా ఊర్లో స్కూల్ రీఓపెన్ అయిపోయి ఉంటుంది అనుకున్నారు కదా, కానీ అవ్వలేదండి. ఎంఈఓ గారు, ఎమ్మెల్యే గారు అందరూ వచ్చేస్తారు, చాలా టీంలు వచ్చేస్తాయి మీ ఊరికి, ఖచ్చితంగా మీ ఊరు స్కూల్ రీఓపెన్ అవుతుందని చెప్పి చాలా మంది అన్నారు. కనీసం సర్పంచ్ కూడా రాలేదండి. ఎలా ఉన్న స్కూల్ అలాగే ఉంది, ఏ మార్పు లేదండి. ఎవరు కూడా రాలేదు, అట్లీస్ట్ క్లీనింగ్ కూడా చేయించలేదు. ఉన్న స్కూల్స్ అన్ని ఒక్కొక్కటిగా మూతపడిపోతే ప్రభుత్వాలు ఎంత అభివృద్ధి చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదండి. ఒక మనిషి బ్రతకడానికి విద్యా, వైద్యం అనేది కనీస సదుపాయాలు, అది లేకపోతే బతకడం చాలా కష్టం. అధికారులు ఎవరైనా వచ్చి కనీసం ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత జనాభా ఉంది, నిజంగానే మీ ఊరికి స్కూల్ అవసరమా లేదా అని అడిగే వాళ్ళే లేరు. ఎవరు కూడా రాలేదండి మా ఊరి దాకా అయితే. మంత్రులు, ముఖ్యమంత్రులు ఆదేశించినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వేరేది ఉంటది. కనీసం ఇక్కడికి వచ్చి చూసే నాదుడు కూడా లేడు. అట్లీస్ట్ తర్వాత ఏమైంది, మీరు నిజంగానే మీ ఊరి స్కూల్ రీఓపెన్ కి ఎలిజిబుల్ ఉందా లేదా అని కూడా ఎవరు చెప్పలేదు. అలా అయినా చెప్పేస్తే మా ఊరి పిల్లల్ని వేరే దగ్గరికి ఎక్కడైనా జాయిన్ చేసుకుంటారు కదా. నేను ఆ వీడియోని మా ఊరి స్కూల్ రీఓపెన్ కోసం చేయలేదు, వేరే ఊర్లలో ఇట్లా క్లోజ్ అవ్వకుండా ఉంటుంది, వాళ్ళకి అవేర్నెస్ గా ఉంటుందని చేశాను. కానీ లకీలీ సార్ దాకా అది వెళ్ళడం, సార్ స్పందించడం నిజంగానే చాలా పాజిటివిటీ పెరిగింది నాకు. కానీ ఆ తర్వాత ఏ అప్డేట్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. మా తాండా సమస్యను గురించి రెస్పాండ్ అయినందుకు నారా లోకేష్ గారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మా తాండావాసులు ఇంకా కొంచెం అభివృద్ధిని మేము కోరుకుంటున్నాము. మీ చొరవతోటి మా ఊర్లో స్కూల్ నిజంగానే రీఓపెన్ అయితే మాకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు సార్. దయచేసి ఈ సమస్యను అందరి సమస్యలాగా భావించండి. నేను ఒక్కదాన్నే కాదు, నా ఒక్కదాని పిల్లల కోసం నేను ఆలోచించడం లేదు, మా తండాలో ఉన్న గిరిజన ప్రజల అందరి పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నాను. దయచేసి మాకు స్కూల్ని రీఓపెన్ చేయించండి సార్. విన్నాం కదా, మాట్లాడిన మాటలైతే విన్నాం కదా. కాబట్టి నారా లోకేష్ గారు మన ఛానల్ గారి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఆ స్కూల్ని తెరిపిస్తే పాపం చాలా మంచిది. ఎందుకంటే కనుక ఇప్పుడు అంటే ట్విట్టర్లో మీరు ఏదైతే స్పందిస్తున్న ప్రతిదీ కూడా జరుగుతుంది అని నమ్ముతున్నారు ప్రజలు. ఇలాంటి వీడియోలు బయటకు వస్తే ఆటోమేటిక్గా ట్విట్టర్లో ఏదో మాట వరుసగా నారా లోకేష్ గారు చేస్తారని చెప్తారు, కానీ ఏమో ఈ పనులేం కాదు అని అభద్రతా భావం అయితే ప్రజలు ఏర్పడుతుంది. కాబట్టి దీని గురించి అయితే పునరాలోచించడం మంచిది. కాబట్టి అందులోనూ విద్యాశాఖ మంత్రి కాబట్టి విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన మంత్రి మీరే కాబట్టి దాని మీద తగు చర్యలు తీసుకుంటే మంచిదేమో నా అభిప్రాయం. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.